హే గాయ్స్, ఈరోజు అయితే నేను ఫస్ట్ టైము ఒక వీడియో తీశాను. ఇది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక చిన్న పాప ఫ్రాక్ అయితే కటింగ్ ఎలా చేయాలో చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఫస్ట్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడైతే ఒక 80 పాయింట్స్ బ్లౌజ్ క్లాత్లో మనము ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. మీరైతే ఫస్ట్ బాడీ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను 7 వరకు పెట్టుకుంటున్నాను. అంటే లెంత్, బాడీ లెంత్ 7 వరకు పెట్టుకుంటున్నాను. ఇది చిన్న పాప సైజు 6 months బేబీ కోసం అయితే. ఇంకా ఆర్మ్ హోల్, షోల్డర్ అయితే నేను 4 తీసుకున్నాను. ఇక్కడ 4 తీసుకున్న తర్వాత నేను ఇలా బాక్స్ లాగా అయితే వేసుకున్నాను. వేసుకొని ఆర్మ్ హోల్ అయితే ఇలా షేప్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను 5 బాడీ మెజర్మెంట్ బెస్ట్ కోసం అయితే 5 తీసుకున్నాను. మార్జిన్ కోసం అయితే 2 inches తీసుకున్నాను. ఇక్కడైతే నడుము అయితే నేను కొలుచుకుంటున్నాను. ఇది 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మనకైతే 20, మన పాప ఫ్రాక్ అయితే 20 వేస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ పీస్లలో ఇలా చిన్న పిల్లలకు ఫ్రాక్ స్టిచ్ చేస్తే చాలా క్యూట్గా ఉంటాయి. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా పార్ట్స్ మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మార్జిన్ వేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం టక్స్ ఇచ్చేసి పార్ట్స్ అనేవి డివైడ్ చేసేసుకున్నాను. బ్యాక్, ఫ్రంట్ సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ అయితే ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ కట్ చేద్దామని ఫ్రంట్ నెక్ కోసం అయితే బాడీ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్జిన్ కోసం అయితే 2 inches పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను ఇదైతే నెక్ కోసం అయితే పెట్టేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 2 పెట్టేశాను. విడ్త్ కూడా 2 పెట్టేశాను. ఎందుకంటే ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కాదు, బ్యాక్ నెక్. సారీ అండి. బ్యాక్ నెక్ అయితే ఇలా వెడల్పుగా తీసేసుకున్నాను. ఇక్కడైతే మనము బ్యాక్ హుక్స్ వేస్తాము, అందుకు ఈ విధంగా అయితే వెడల్పుగా తీసేసాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా నెక్ షేప్ అయితే మీకు చూపిస్తాను. దీనికి సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇదైతే నేను 1.2 అంటే వెడల్పు 1.2 మాత్రమే పెట్టుకుంటున్నాను. చాలా చిన్న ఫ్రాక్ కదా. ఇలాగైతే పెట్టేసుకున్న తర్వాత 2 inches వరకు కిందికి కూడా పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్ ఇచ్చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్లో లాంగ్ వీడియో తీసానండి, తప్పకుండా చూడండి. చాలా ఈజీగా ఫ్రాక్ కటింగ్ చేసుకోవచ్చు చిన్న బేబీస్ కోసం. ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకున్నాను. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే, కొంచెం క్లారిటీ లేకపోతే సారీ అండి. వీడియో కొంచెం నేను చూపించే విధానంలో ఏమైనా తప్పులు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం క్లారిటీగా చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే డివైడ్ చేసుకున్నాను. టక్సుల కోసం అయితే ఇది ఈ విధంగా 2 parts లాగా డివైడ్ చేసుకున్నాను. కింద టక్స్ కోసం అయితే ఇలా ఖర్చులు వేసుకుంటున్నాను. ఇలా బాడీ అయితే మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము కింద ఫ్రాక్ కోసం గోల్ తీస్తున్నాము. ఇదైతే అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకోవాలని నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది సమోసా కటింగ్ లాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు బాడీ అయితే 7 inches పెట్టాను. నేను కావాలో చూసుకోవాలి. బాడీ 7 పెట్టాను కదా, కావాలంటే 11 inches. దీనికైతే నేను ఇక్కడైతే మరొకసారి మార్జిన్ చూపిస్తున్నాను. దీనికి బాడీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను నడుము మనం ఎంత కొలుచుకొని పెట్టుకోవాలి, మనము ఎంత కొలుచుకోవాలనేది మీకు ఈజీగా చూపించడానికి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నడుము అయితే మనకు 5 అంటే 4 భాగాలుగా చేసుకుంటే 20 అవుతుంది. నడుము 20 అయినప్పుడు మనము ఇక్కడ 4 భాగాలు చేసుకొని 5 పెట్టుకొని మనము ఇక్కడ అయితే మార్జిన్ వేసుకోవాలి. మార్జిన్ కాదు, రౌండ్ షేప్ అనేది మనకు అంబ్రెల్లా కటింగ్ అయితే ఇక్కడ మనము ఇలా చూసుకొని 4 భాగాలుగా చెక్ చేసుకొని ఈ క్లాత్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. చూడండి 20 వచ్చేసింది నెంబర్ అయితే దీనికి.
ఇప్పుడైతే ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా షేప్ ఇచ్చేయండి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత మనకు లెంత్ చూసుకోవాలి. ఫ్రాక్కి మనకైతే 11 ఇంచెస్ వరకు కావాలి. మనం ఇంకొకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో నేను చెక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి 11.5 వరకు పెట్టుకుంటున్నాను నేనైతే లెంత్. మనం బాడీకి 7 పెట్టాము ఇక్కడ, అండ్ హెయిర్కి వచ్చేసి 11 పెట్టాము, 11.5 పెట్టాము. ఇక్కడైతే ఈ విధంగా మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా పైనుంచి అయినా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఒకసారి మీకు ఎక్కడి నుంచి చేసుకోవాలనేది. చూడండి ఈ విధంగా అయితే 11.5 పెట్టుకున్నాను. ఇలా మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి పైన మనము స్టార్టింగ్ నుంచి ఇలా ఒకసారి బాగా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇలాగైతే మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎంత ఈజీగా కట్ చేయొచ్చు ఫ్రాక్ అనేది మీకు చాలా బాగా అర్థమైపోతుంది. ఈ ఫ్రాక్ అంబ్రెల్లా కట్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది చూసారు కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ గ్యాప్ని సవరించడానికైతే మనము కొంచెం అతుకు అయితే వేసుకోవాలి. మనకు మిగిలిన క్లాత్లో ఏ పార్ట్ అయితే దీనికి ఈజీగా సరిపోతుందో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ బిట్ అయితే మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకొని మనమైతే ఈ జాయింట్ని పీస్గా ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పీస్ అయితే మనకు సరిపోవట్లేదు, ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ కొంచెం పెద్ద సైజులో మిగిలింది కదా, ఇదైతే ఇలా పెట్టేసుకొని మనం కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్లారిటీగా చూడండి. ఇక్కడ అనేది కొంచెం మార్జిన్ పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ లేయర్ అనేది అతుకు పడుతుంది, అందుకని. ఇలాగైతే నీట్గా షేప్ అనేది కట్ చేసుకోవాలి. అంతే, ఇలా ఈజీగా మనం ఫ్రాక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ దీనికి ఈ అతుకు పెట్టేసుకొని నీట్గా అన్ని పార్ట్స్ పోగొట్టుకోకుండా అన్నీ ఒకే చోట పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఫ్రాక్ కటింగ్ అయిపోయింది కదా, దీనికైతే మనము మొత్తం లెంత్ 18 వరకు వస్తుంది. మనకు స్టిచ్చింగ్ అయిన తర్వాత 17గా వచ్చేస్తుంది. లెంత్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఇప్పుడు మనము దీనికోసం అయితే సింపుల్గా కాకుండా ఫ్రాక్కి కొంచెం డెకరేషన్ కోసం అయితే కొంచెం ముద్దుగా కనిపించడానికి కొంచెం పట్టి తీసుకున్నాము. ఈ క్లాత్ కొంచెం మిగిలింది కదా, ఇది కొంచెం కుచ్చులాగా మనకు డిజైన్ కోసం పెడదామని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని క్లాత్ 2 ఇంచెస్ కన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉంది ఇదైతే, అయినా కూడా నేను ఇది ఏదైనా డిజైన్ చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మనం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కటింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ మనం పక్కన పెట్టేద్దాము. చూడండి ఈ విధంగా నేను పట్టీ తీసుకున్నాను. ఇంకా ఈ క్లాత్ మిగిలింది కదా, ఇది 80 పాయింట్స్ బిట్లోనే మనం చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఈ విధంగా అయితే ఈ 14 ఇంచెస్ క్లాత్ ఇంకా ఉంది. ఇప్పుడు దీన్ని 3 ఇంచెస్ తీసుకుందాము వెడల్పు పట్టీలాగా. ఈ మొత్తం ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తానో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి. ఈ ఫ్రాక్ అయితే నేను ఇది ఎలా డిజైన్ చేస్తానో మీరు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని ఇంకా లాంగ్ వీడియోస్ చేస్తూ అన్నీ మీకు షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. వాటిలో నా వీడియోని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా.